ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో ఆదివారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా భక్తులు దిగువ అహోబిలంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అహోబిల మఠం పీఠాధిపతి అనుజ్ఞ మేరకు ఆళ్లగడ్డకు చెందిన డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి హాస్పిటల్ వారి సౌజన్యంతో అహోబిలంలోని స్వాతి హాస్పిటల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్వాతి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నరసింహారెడ్డి, స్పెషలిస్ట్ డాక్టర్ల బృందం రోగులను పరీక్షించి ఉచితంగా మందులను కూడా అందజేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ఎండీ డాక్టర్ నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ నల్లమల అటవీ ప్రాంతమైన అహోబిలంలో ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. 46వ పీఠాధిపతి ఆదేశాలతో ఈరోజు అహోబిలంలో ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించడం జరిగిందని 500 మందికి పైగా రోగులను పరీక్షించి ఉచిత మందులను అందజేయడం జరిగిందని డాక్టర్ నరసింహారెడ్డి తెలిపారు. ఇకపై ప్రతి నెల దాతల సహకారంతో ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహిస్తామన్నారు. అంతకు ముందుగా మెగా వైద్య శిబిరాన్ని దేవస్థానం ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలస్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్థోపెడిక్ డాక్టర్ లక్ష్మీరెడ్డి, కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ చంద్రిక, డయాబెటిక్ స్పెషలిస్ట్ డాక్టర్ యశ్వంత్ రెడ్డి, స్వాతి హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అభిలాష్, జూనియర్ డాక్టర్లు సాయి తేజస్విని, లాస్యా, సుష్మా, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
స్వాతి నక్షత్ర శుభాకాంక్షలు. ఈరోజు స్వాతి నక్షత్రము. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ఈ ఏర్పాటు చేయడం అంటే స్వాముల వారు అహోబిల పీఠాధిపతి గారు ఇక్కడ స్వాతి హాస్పిటల్ అని చెప్పేసి ఆ రోజు నాకు ఒక కొన్ని బాధ్యతలు ఏర్పాటు చేసినాడు. ఈ పరంపరలో భాగంగా ఇక్కడ ఈ హాస్పిటల్ మేము గత మార్చి నుంచి ఇక్కడ రన్ చేస్తున్నాము. అందులో భాగంగా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు అంటే ఈ రూరల్ ట్రైబల్ ఏరియాలో చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మేము గమనించినాము. ఇందు మూలంగా మేము మలేరియా, డెంగ్యూ, తర్వాత ఈ సీజనల్ డిసీజెస్ చాలా వాటిని మేము కవర్ చేస్తున్నాము. అందులో ఈ ఎంత చేసినా కానీ ఇక్కడ తక్కువే. మేము దీనికి అనుగుణంగా మేమేం చేసినామంటే స్పెషాలిటీ డాక్టర్స్ని కూడా ఇక్కడికి రప్పించి చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ క్యాంపులు కండక్ట్ చేస్తున్నాము. అందులో భాగంగా ఇక్కడ ఈ ఎముకల డాక్టరు, తర్వాత కంటి డాక్టర్లు, తర్వాత ఈ డయాబెటీస్ సంబంధించిన డాక్టర్లు అందరినీ మేము ఇక్కడికి పిలిపించుకొని నెలకు ఒకసారి క్యాంప్ కండక్ట్ చేద్దామనే ఆలోచనతో ఇప్పుడు క్యాంపు ఈరోజు మొదలుపెట్టినాము. ఈ క్యాంపులో భాగంగా మాకు కొద్దిగా డోనర్స్ అవసరం పడినది. అందులో డాక్టర్ వెంకటసుబ్బారెడ్డి హాస్పిటల్ నుంచి వాళ్ళు డొనేట్ చేసినారు. ఇక్కడ మెడిసిన్స్ కానీ తర్వాత ఈ స్టాఫ్ని కానీ ప్రొవైడ్ చేసినారు. అందులో మాకు ఈజీ అయిపోయింది, మాకు సమస్య లేకుండా చేసినారు. స్వాముల వారు కూడా చాలా సంతోషంగా మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఇస్తున్నారు. ఇంకా ఈ హాస్పిటల్కి కావాల్సిన ఈ ఎక్విప్మెంట్ కానీ అంబులెన్స్ కానీ ఏమి కావాలని మాకు ఏర్పాటు చేయడానికి ఈ మఠం వారు రెడీగా ఉన్నారు. మేము దాని పరిపరిగా ఆలోచన చేస్తున్నాము. ఇక్కడ డాక్టర్స్ అవసరం కూడా చాలా ఉంది. ఇక్కడ మేము ప్రస్తుతానికి ఒక డాక్టర్ని ఏర్పాటు చేసినాము. నెక్స్ట్ రాబోయే కాలంలో ఒక ఫీమేల్ డాక్టర్ని కూడా అపాయింట్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే అది నాకే ఆ బాధ్యత నా మీదనే ఉంది. ఆ స్టాఫ్ను ఫుల్ఫిల్ చేసేసి ఇంకా ఇక్కడికి వచ్చే రోగులకి కానీ ఈ మన యాత్రికులకు కానీ తర్వాత ఈ భక్తులకు కానీ ఈ ప్రాంత ప్రజలకు కానీ ఎలాంటి అనారోగ్య సమస్యలు కానీ మేము ఇక్కడ ఉచితంగా ఇవ్వడానికి ముందుకు వచ్చినాము. కాబట్టి ఈ సేవలు అందరూ ఉపయోగించుకోగలరని మేము భావిస్తున్నాం.